Hi everyone. Today discuss about the graphs. ప్రీవియస్ వీడియోలో ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ చేసాం కదా, దాని మీద బేస్ అయ్యి గ్రాఫ్స్ కూడా డ్రా చేస్తాం. అయితే ఇక్కడ ఎన్ టైప్స్ గ్రాఫ్స్ ఉంటాయి ఫస్ట్ డిస్కస్ చేసిన తర్వాత వాట్ టైప్ ఆఫ్ గ్రాఫ్స్ వీ కెన్ యూజ్. అంటే వెలాసిటీ టైం ఇస్తే ఏమొస్తుంది, డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ ఇస్తే ఏమొస్తుంది, యాక్సిలరేషన్ టైం అయితే ఏ గ్రాఫ్ వస్తుంది అనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ ఎ గ్రాఫ్స్. First of all, we have a three graphs is there. One is the displacement and time graphs. Displacement and time graph. And the second one is the velocity time graph. So these graphs are very important. And the acceleration and the time graph. Okay now. ఇది త్రీ గ్రాఫ్స్ లోన మనం వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నాం. అసలు డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ ఇస్తే ఏమొస్తుంది, వెలాసిటీ టైం గ్రాఫ్ ఇస్తే ఏమొస్తుంది, యాక్సిలరేషన్ టైం గ్రాఫ్ ఇస్తే ఏమొస్తుంది, వన్ బై వన్ డిస్కస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ డిస్కస్. మనకి ఎప్పుడైనా సరే డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ ఇచ్చి స్లోప్ కనుక్కోమంటే వి వాంట్ టు ఫైండ్ ద స్లోప్ గివింగ్ ద డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్. చూడమ్మా, ఎప్పుడైనా మనం డిస్ప్లేస్మెంట్ అనేది ఎస్టీ గ్రాఫ్ ఇస్తే డిస్ప్లేస్మెంట్ అనేది వై యాక్సెస్ మీద తీసుకుంటాం, ఎక్స్ యాక్సెస్ మీద టైం తీసుకుంటాం. ఎందుకు తీసుకోవాలంటే చూడమ్మా, ఆల్వేజ్ ఎక్స్ యాక్సెస్ మీద ఏం తీసుకుంటాం అంటే ఇండిపెండెంట్ క్వాంటిటీ. ఇండిపెండెంట్ అంటే దేని మీద డిపెండ్ అవ్వదు, డిపెండ్స్ ఇట్ సెల్ఫ్, అంటే దాని మీద అదే డిపెండ్ అవుతుంది. దట్స్ అ టైం ఆన్ ది ఎక్స్ యాక్సెస్. మనం టైం మీద డిపెండ్ అవుతుంది కానీ టైం మన మీద డిపెండ్ అవ్వదు కదా. అలాగే డిస్ప్లేస్మెంట్ దేని మీద డిపెండ్ అవుతుంది, టైం మీద. కాబట్టి డిపెండెంట్ క్వాంటిటీ ఎక్కడ తీసుకుంటాం, వై యాక్సిస్ మీద తీసుకుంటాం. ఇండిపెండెంట్ క్వాంటిటీ టైం గ్రాఫ్ మీద తీసుకుంటాం. ఇలా ఇచ్చినప్పుడు డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ ఇస్తే స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుందంటే ఇట్స్ గివ్స్ ద వెలాసిటీ, విచ్ గివ్స్ ద వెలాసిటీ. ఎప్పుడైనా డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ ఇచ్చి స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమొస్తుందమ్మా, వెలాసిటీ వస్తుంది. అది ఎలా వస్తుందో చూపిస్తాం. మనం జనరల్ గా వెలాసిటీ అంటే ఏం చెప్తాం, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, అంతే కదా. అది ఎలా వస్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న గ్రాఫ్ ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఇలా ఉందమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫ్ ఎలా ఉంది. మనకి స్లోప్ ఎంత ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి మనం ఐడెంటిఫై చేయాలి. అమ్మ ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ టైం t1, టైం t2. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏమవుతుందమ్మా, ఇది s1 అయితే ఇదేమవుతుంది s2 అవుతుందా లేదా, అంతేనా. ఒకటి s1 అయితే ఇంకోటి s2. అయితే మనకి స్లోప్ ఎప్పుడు ఎలా కనుక్కుంటే మ్యాథమెటిక్స్ లో నేర్చుకుంటాం. స్లోప్ కరువు కదా. ఏంటి స్లోప్ కరువు, x2 మైనస్ x1 బై y2 మైనస్ y1, అంతేనా. x2 మైనస్ x1 బై రివర్స్ లో చెప్తాం, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. మన మ్యాథమెటిక్స్ లో స్లోప్స్ ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే ఇక్కడ కూడా సేమ్ మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, y యాక్సెస్ బై x యాక్సెస్. అంటే ఏమొస్తుందమ్మా, x2 మైనస్ x1 బై t2 మైనస్ t1. అంటే ఏమొస్తుందమ్మా, దీన్ని స్లోప్ అంటాం. చూడండి, పైనున్నది చేంజ్ ఇన్ ద డిస్టెన్స్, అంతేనా. ఇక్కడ s2 తీసుకున్నాం కాబట్టి s2 తీసుకోండి, సింపుల్ గా అర్థమవుతుంది. s2 మైనస్ s1 అంటే చేంజ్ ఇన్ ద డిస్ప్లేస్మెంట్. t2 మైనస్ t1 అంటే డెల్టా t. డెల్టా s అంటే ఏం రాస్తాం, dsఏ కదా. డెల్టా t అంటే dt. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ గివ్స్ ద వెలాసిటీ. అంటే స్లోప్ ఇచ్చినప్పుడు డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ లో స్లోప్ ఇస్తే ఏమొస్తుందమ్మా, మనకి వెలాసిటీ వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్, ఓకేనా. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ గ్రాఫ్. నెక్స్ట్ వన్, వెలాసిటీ టైం గ్రాఫ్ ఇచ్చి కనుక్కోవాలంటే ఎలా చేస్తాం. లాస్ట్ లో అన్ని కంపారిజన్ చేసి చెప్తానమ్మా. ఫస్ట్ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నాం. వెలాసిటీ టైం గ్రాఫ్.
వెలాసిటీ టైం గ్రాఫ్. ఇది కూడా ఇంపార్టెంటే చూడండి. ఒకవేళ వెలాసిటీ టైం గ్రాఫ్ ఇచ్చి చూడండి, వెలాసిటీ టైం గ్రాఫ్ ఇచ్చి స్లోప్ కనుక్కోమంటే ఏమొస్తుందో చూద్దాం. యాక్సలరేషన్ అంటే ఏమొస్తుందమ్మా? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. అంతేనా? స్లోప్ కనుక్కోమంటే ఏమొస్తుందమ్మా? యాక్సలరేషన్ వస్తుంది. ఎప్పుడైనా వెలాసిటీ టైం గ్రాఫ్ ఇచ్చి స్లోప్ వస్తుందంటే ఏమొస్తుంది? యాక్సలరేషన్. అయితే యాక్సలరేషన్ ఎలా వస్తుంది? సేమ్, ఇప్పుడు సేమ్ గ్రాఫే అలా తీసుకుందాం. సేమ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాయింట్ తీసుకున్నాం, టైం t1, ఇక్కడ ఏముంది? టైం t2. నేను ఇక్కడ నుంచి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ v1 ఇదేమవుతుందమ్మా? v2 అవుతుందా లేదా? ఇప్పుడు స్లోప్ చూడండి, దీన్ని బట్టి స్లోప్ ఎలా రాయొచ్చు? v2 మైనస్ v1 బై t2 మైనస్ t1. అంటే ఇదేమొస్తుందమ్మా? స్లోప్ వస్తుంది. అంటే వెలాసిటీ, చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే డెల్టా వి, చేంజ్ ఇన్ టైం డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటే ఏమొస్తుందమ్మా? యాక్సలరేషన్. యాక్సలరేషన్ అంటే ఏంటి? స్లోపే కదా. వెలాసిటీ టైం గ్రాఫ్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమొస్తుంది? యాక్సలరేషన్ వస్తుంది. అంతేనా? అదే ఓకే. అలా కాకుండా మనం ఏరియా అండర్ ది గ్రాఫ్ కనుక్కోవాలంటే చూడండి, వెలాసిటీ టైం గ్రాఫ్ స్లోప్ అయితే ఏమొస్తుందమ్మా? యాక్సలరేషన్. ఓకేనా? అలా కాకుండా ఏరియా అండర్ ది గ్రాఫ్, ఏరియా అండర్ ది గ్రాఫ్ అంటే చూడమ్మా, ఇప్పుడు ఇదే గ్రాఫ్ని నేను ఏరియా అండర్ ది గ్రాఫ్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రాఫ్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి అన్నాం కదా, ఇది ఏ షేప్లో ఉందో చూడండి. దీనికన్నా మన సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇదే వెలాసిటీ టైం గ్రాఫే, ఏరియా అండర్ ది గ్రాఫ్ కనుక్కోమన్నాడు. ఏరియా అండర్ ది గ్రాఫ్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫ్ ఎలా వచ్చిందంటే ఇలా వచ్చింది అనుకోండి. ఓకేనా? వెలాసిటీ టైం గ్రాఫ్ ఇచ్చి ఏరియా కనుక్కోమన్నాడంటే ఇదంతా ఏరియానే కదా. చూడండి, ఇది ఏ షేప్లో ఉంది? స్క్వేర్ బాక్స్లో ఉంది. అంతేనా? ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే ఏమొస్తుందమ్మా? సైడ్ ఇంటూ సైడ్ కదా. అంతేనా? సైడ్ ఇంటూ సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ 0 to t, v to v అనుకోండి. ఇప్పుడు సైడ్ ఇంటూ సైడ్ అంటే ఏమొస్తుంది? వెలాసిటీ టైం గ్రాఫ్ ఇచ్చి ఏరియా అండర్ ది గ్రాఫ్, ఏరియా అండర్ ది గ్రాఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమొస్తుంది? డిస్ప్లేస్మెంట్ వస్తుంది. విచ్ గివ్స్ ద డిస్ప్లేస్మెంట్. ఓకేనా? ఆ డిస్ప్లేస్మెంట్ ఎలా వచ్చింది? ఇది ఏ షేప్లో ఉందమ్మా? చూడండి, డిస్ప్లేస్మెంట్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏముంది? స్క్వేర్ బాక్స్లో ఉంది. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు? సైడ్ ఇంటూ సైడే కదా. సైడ్ ఒక సైడ్ ఏముంది? వి ఉంది. ఇంకో సైడ్ ఏముంది? t మైనస్ 0, t ఉంటుందా లేదా? వచ్చిందా లేదా? గ్రాఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం. ఇది సైడ్ v మైనస్ 0 అంటే v, t మైనస్ 0 ఫైనల్ టైం మైనస్ ఇనిషియల్ టైం 0 అంటే v ఇంటూ t అంటే ఎస్ బార్. అంటే ఏరియా అండర్ ది గ్రాఫ్ అంటే ఇది ఏ షేప్లో ఉంటే ఆ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాం. అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే చూడండి, సైడ్ ఇంటూ సైడ్. అదే రెక్టాంగిల్ ఇస్తే లెంత్ ఇంటూ బ్రెత్ చేస్తాం, ట్రయాంగిల్ ఇస్తే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ చేస్తాం. ఓకేనా? అది ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో మనం ఏరియా ఫైండ్ అవుట్ చేసామంటే వెలాసిటీ టైం గ్రాఫ్కి ఏమొస్తుంది? డిస్ప్లేస్మెంట్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వన్, ఎందుకంటే ఇది మనం రివర్స్ చేసాం అనుకోండి, స్లోప్ రివర్స్ అవుతుంది కదా. ది యాక్సలరేషన్ టైం గ్రాఫ్, వెలాసిటీ టైం గ్రాఫ్ విచ్ గివ్స్ ద dv ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ dt. దీని ఎగ్జాంపుల్ చేద్దాం, అదైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది. dv ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏమొస్తుందమ్మా? dv ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ a ఇంటూ dt. చూడండి, డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ గెట్ క్యాన్సిల్. v ఈజ్ ఈక్వల్ టు a బయట తీస్తే ఏమొస్తుందమ్మా? టైం కదా. అంతేనా? a ఇంటూ టైం. బేస్డ్ ఆన్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఇంటూ dt అంటే t కదా. అంటే ఏమొస్తుంది? a ఇంటూ t. ఓకేనా? ఇప్పుడు దీని నుంచి చూడండి అమ్మా, ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ వన్, యాక్సలరేషన్ టైం గ్రాఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. యాక్సలరేషన్ టైం గ్రాఫ్. థర్డ్ వన్, యాక్సలరేషన్ టైం గ్రాఫ్.
చూడండి, యాక్సిలరేషన్ ఆన్ వై యాక్సిస్, టైమ్ ఇన్ ఎక్స్ యాక్సిస్. ఓకేనా? ఇలాగే సేమ్ తీసుకుంటే మనం ఏం చేస్తాం, యాక్సిలరేషన్ టైం అంటే ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, స్లోపే కదా. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసామా లేదా, v ఈజ్ ఏమొచ్చిందమ్మా, a ఇంటూ t వచ్చిందా లేదా, అంతేనా? కాబట్టి మనకి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, ఏరియా అండర్ ది గ్రాఫ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, ఏరియా అండర్ గ్రాఫ్. ఎందుకు, ఇంటిగ్రేషన్ అప్లై చేస్తామా లేదా, ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, సమ్మేషన్ కదా. సమ్మేషన్ అంటే టోటల్ ఫైండ్ అవుట్ చేస్తామంటే ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాం. సేమ్ ఇది ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ బాడీ ఇలా వెళ్ళి ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇది ఏ షేప్ లో ఉందమ్మా, ట్రయాంగిల్ షేప్ లో ఉందా లేదా, జాగ్రత్త చూడమ్మా. యాక్సిలరేషన్ టైం గ్రాఫ్, ఏరియా అండర్ ది గ్రాఫ్, ఏరియా అండర్ ది గ్రాఫ్, ఏరియా అండర్ ది గ్రాఫ్ గివ్స్, ఇట్స్ కాల్డ్ యాజ్ ఎ వెలాసిటీ. ఏరియా అండర్ ది గ్రాఫ్ గివ్స్ వెలాసిటీ. ఇప్పుడే ఫైండ్ అవుట్ చేస్తాం ఇంటిగ్రేషన్ వాడి, అంతే కదా. ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ t. చూడండి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ 0 to a అనుకోండి, 0 to t అను. దీనికి ఏరియా అండర్ ది గ్రాఫ్ అంటే ఏ షేప్ లో ఉందమ్మా, వెలాసిటీ వస్తుందని చెప్పాం కదా. ఇప్పుడు ఏం చేస్తాం, హాఫ్ ఇంటూ బేస్ అంటే ఎంత ఉందమ్మా, t మైనస్ 0 హైట్ ఇంటూ ఈజ్ ఈక్వల్ టు at/2. ఇది ఎప్పుడు, ఇది ట్రయాంగిల్ షేప్ లో ఉన్నప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాం. ఏరియా అండర్ ది గ్రాఫ్, ఇది ఏ షేప్ లో ఉంది, ట్రయాంగిల్ షేప్ లో ఉంది కాబట్టి ఏరియా అంటే ఏమవుతుంది, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. చేసామా లేదా. నార్మల్గా అయితే ఏమొస్తుంది, v ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ t. వెలాసిటీ టైం, యాక్సిలరేషన్ టైం గ్రాఫ్ ఇచ్చి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమొస్తుందమ్మా, గివ్స్ ద వెలాసిటీ. ఓకేనా? ఇప్పుడు దీని మీద బేస్ అయ్యి కాన్స్టెంట్ అయితే ఏమవుతుంది, యూనిఫామ్ యాక్సిలరేషన్ అయితే ఏమవుతుంది, యూనిఫామ్ మోషన్, ఇవన్నీ 1 by 1 డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇవి గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఇప్పుడు 1 by 1 మనం ఏమేమి డిస్కస్ చేసాం, డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ అంటే ఏమొస్తామమ్మా, ఏమొస్తుంది, స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది, ఇట్స్ కాల్డ్ యాజ్ ఎ వెలాసిటీ. ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ యూ కెన్ నోట్ డౌన్. ఓకే, వెలాసిటీ టైం గ్రాఫ్, వెలాసిటీ టైం గ్రాఫ్ ఇచ్చి స్లోప్ కనుక్కుంటే ఏమొస్తుందని చెప్పాము, యాక్సలరేషన్. ఏమొస్తుంది, యాక్సలరేషన్. అలా కాకుండా వెలాసిటీ టైం గ్రాఫ్ ఇచ్చి ఏరియా అండర్ ది ఫైండ్ అవుట్ చేసామంటే, ఏరియా అండర్ ది ఫైండ్ అవుట్ చేసామంటే ఏమొస్తుంది, డిస్ప్లేస్మెంట్. ఓకేనా, డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్ యాక్సలరేషన్ టైం గ్రాఫ్ ఇచ్చి ఏరియా అండర్ ది కనుక్కున్నామంటే, యూ వాంట్ టు ఫైండ్ ద ఏరియా అండర్ ది గ్రాఫ్, ఏమొస్తుందమ్మా, వెలాసిటీ కదా. కాల్డ్ యాజ్ ఎ వెలాసిటీ. ఈ 4 points are very very important. Okay, for the NEET examination and IIT examinations. ఓకే, ఇప్పుడు దీని మీద బేస్ అయ్యి 1 by 1 చేద్దాం. గ్రాఫ్స్ లోన ఫస్ట్ యూనిఫామ్ మోషన్ ఎలా ఉంటుందో చూద్దాం. యూనిఫామ్ మోషన్, ఓకేనా. యూనిఫామ్ మోషన్ చూద్దాం. అలాగైతే గ్రాఫ్ ఎలా వస్తుందో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ తీసుకుందాం. డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్, యూనిఫామ్ మోషన్ అంటే ఏం చెప్పాం, ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ ఈక్వల్ టైం. అదే వెలాసిటీ అయితే ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ ఇన్ ఈక్వల్ టైం. అంటే ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 తీసుకున్నాం. ఇక్కడ కూడా 1 2 3 4 5 ఎగ్జాంపుల్ అమ్మా, జస్ట్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ యూనిఫామ్ మోషన్ అంటే ఈక్వల్ స్పీడ్ ఉండాలి, అది ఈక్వల్ వెలాసిటీ ఉండాలి. అంటేనే అంటే డిస్టెన్స్ బై టైం కదా. 1 by 1 అంటే 1 వస్తుంది కదా. ఓకే, 2 by 2 అంటే 1 కదా, సేమ్ యూనిఫామ్. 3 by 3 అంటే ఏమొస్తుంది, 4 by 4 5 by 5. అంటే గ్రాఫ్ ఎలా వస్తుంది చూడమ్మా, ఇట్స్ కాల్డ్ యాజ్ ఎ యూనిఫామ్ గ్రాఫ్. దీన్ని యూనిఫామ్ మోషన్ అంటాం ఎప్పుడు, y యాక్సిస్ మీద డిస్ప్లేస్మెంట్ ఉన్నప్పుడు, x యాక్సిస్ మీద టైం ఇచ్చినప్పుడు. ఓకేనా, గివ్స్ డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ గివ్స్ స్లోప్. స్లోప్ వస్తే ఏమని చెప్పాము, వెలాసిటీ. అదే డిస్టెన్స్ టైం అయితే స్పీడ్. మోషన్ అన్నా స్పీడ్ అన్నా ఒకటే, స్పీడ్ వెలాసిటీ సేమే, కానీ ఏమైనా డిఫరెన్స్ చెప్పాం, స్పీడ్కి డైరెక్షన్ ఉంటే వెలాసిటీ అవుతుంది. ఓకేనా, ఇది సరిపోయింది కదా. ఇది యూనిఫామ్ మోషన్. ఇదే యూనిఫామ్ మోషన్ని
వెలాసిటీ టైం గ్రాఫ్లో ఎలా చూపిస్తాను చూడండి. ఆ స్పీడ్ ఆర్ టైం. ఓకేనా? ఇప్పుడు ఏమన్నా యూనిఫామ్ మోషన్ అన్నా కాన్స్టెంట్ మోషన్ అన్నా ఒకటే. యూనిఫామ్ మోషన్ అన్నా కాన్స్టెంట్ వెలాసిటీ అన్నా లేకపోతే కాన్స్టెంట్ స్పీడ్ అన్నా రెండు సేమ్. కాన్స్టెంట్ స్పీడ్ అంటే మీనింగ్ ఏంటి? ఎక్కడ చేంజ్ అవ్వకూడదు. టైం చేంజ్ అయినా స్పీడ్ మాత్రం సేమ్ గా ఉండాలి. అదే కదా కాన్స్టెంట్ అంటే. అంటే యూనిఫామ్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ బాడీ 5 మీటర్/సెకండ్ తో వెళ్తుంది. చివరి వరకు కూడా 5 మీటర్/సెకండ్ తోనే ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ 5 మీటర్/సెకండ్ ఉంది ఇక్కడ. లేకపోతే V0 తీసుకున్నాం. V0 ఓకే, V0 స్పీడ్ తో వెళ్తుంది. ఎక్కడ చేంజ్ అవ్వట్లేదు. ఎక్కడ చేంజ్ అవ్వట్లేదు అంటే ఎలా వస్తుంది గ్రాఫ్? ఇట్స్ అ స్ట్రైట్ లైన్. అంతే కదా. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 సెకండ్ దగ్గర, 2 సెకండ్ దగ్గర, 3 సెకండ్ దగ్గర ఏమైనా చేంజ్ అయిందా? చేంజ్ అవ్వలేదు. సేమ్ స్పీడే కదా. ఓకేనా? టైం చేంజ్ అవుతుంది కానీ స్పీడ్ మాత్రం ఎలా ఉంది? సేమ్ గా ఉందా లేదా? కాబట్టి దీన్ని యూనిఫామ్ మోషన్ అనొచ్చా లేదా? యూనిఫామ్ మోషన్ అంటే ఏంటి? ఎక్కడ తీసుకున్నా సేమ్ స్పీడ్ ఉండాలి. దాన్ని కాన్స్టెంట్ స్పీడ్ అని కూడా పిలుస్తాం. ఓకేనా? ఇది డిస్ప్లేస్మెంట్ టైం, వెలాసిటీ టైం గ్రాఫ్ ఇచ్చిన. అంటే వై యాక్స్ మీద క్వాంటిటీ మారితే గ్రాఫ్ చేంజ్ అయిపోతుంది కదా. అందుకే మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని చేయాలి. నెక్స్ట్ వన్, యూనిఫామ్లీ యాక్సలరేటెడ్. యూనిఫామ్లీ యాక్సలరేటెడ్. యూనిఫామ్లీ యాక్సలరేటెడ్. యూనిఫామ్లీ యాక్సలరేటెడ్. సో நம்ம జాగ్రత్తగా చూడాలి. మోషన్ యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ అంటే చూడండి, వెలాసిటీ టైం గ్రాఫ్ అండ్ డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూపిస్తాను. ఫస్ట్ ఐ కెన్ అరేంజ్ దిస్. చూడండి, యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ బాడీ. యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ ద బాడీ. చూడండి, ఫస్ట్ యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాడీ స్టార్టింగ్ విత్ 0 అంటే ఇనిషియల్ వెలాసిటీ ఏముంటుందమ్మా? u వాల్యూ 0, u వాల్యూ 0 అండ్ డిస్ప్లేస్మెంట్ 0 అండ్ టైం 0 తీసుకుంటే చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్ ఏం తీసుకున్నాం? డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ తీసుకున్నాం. ఏం తీసుకున్నాం? డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్. మనకి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ లో సెకండ్ ఫార్ములా ఉంది కదా, s ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా? ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. మనకి u వాల్యూ ఏమైంది? 0. u వాల్యూ ఏమైంది? 0. u వాల్యూ 0 అయిందంటే ఏమొస్తుందమ్మా? s ఈజ్ ఈక్వల్ టు హాఫ్ at స్క్వేర్ కదా. at స్క్వేర్ అంటే ఏమవుతుందమ్మా? యాక్సలరేట్ అవుతుందా లేదా? యూనిఫామ్ యాక్సలరేటెడ్ బాడీ కదా. దేంతో పాటు? డిస్ప్లేస్మెంట్ తో పాటు యాక్సలరేట్ అవుతుంది. అంటే బాడీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎలా అవుతుంది? యాక్సలరేట్ అవుతుంది. చేంజ్ అవుతూ వెళ్తుందా లేదా? కాబట్టి గ్రాఫ్ ఎలా చూపిస్తాం. దీనిలో వాల్యూస్ మనం సబ్స్టిట్యూషన్ చేస్తే ఏ వాల్యూ అండ్ టీ వాల్యూ మన గ్రాఫ్ ఎలా వస్తుంది? ఓకేనా? డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ కదా, ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఇదే గ్రాఫ్ ని మనం వెలాసిటీ టైంలో చేద్దాం. వెలాసిటీ టైమ్స్ లో చేద్దాం. వెలాసిటీ టైం గ్రాఫ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. రిలేషన్ ఇచ్చినప్పుడు, వెలాసిటీ టైం ఇచ్చినప్పుడు ఏ ఈక్వేషన్ వస్తుంది? ఫస్ట్ ఈక్వేషన్. ఒకసారి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ కూడా చూసి ఈ వీడియో కంటిన్యూ చేయాలి. అలా అయితే నీకు అర్థమవుతుంది. ఇనిషియల్ వెలాసిటీ ఏమన్నాం? 0. కాబట్టి v ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా? a ఇంటూ టీ. a ఇంటూ టీ అంటే ఎలా వస్తుందమ్మా? యాక్సలరేషనే కదా. అంటే గ్రాఫ్ ఎలా వస్తుంది? యూనిఫామ్గా వస్తుందా లేదా? కాబట్టి ఎలా చూపిస్తాం? కాల్ యాక్సలరేటెడ్. ఇంకా హాఫ్ at స్క్వేర్ కాబట్టి నాన్ యూనిఫామ్ గా వస్తుంది. కాబట్టి యూనిఫామ్ యాక్సలరేటెడ్ కాబట్టి ఎలా వస్తుందమ్మా? ఇట్స్ షోస్ ద యూనిఫామ్లీ. నెక్స్ట్ వన్, నెక్స్ట్ యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ విత్ యూనిఫామ్లీ యాక్సలరేటెడ్. యూనిఫామ్లీ యాక్సలరేటెడ్. యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ బట్ u నాట్ ఈక్వల్ టు 0. అంటే ఈ ఇనిషియల్ వెలాసిటీ 0 కాదు. ఇనిషియల్ వెలాసిటీ 0 కాదు. అంటే సమ్ సర్టెన్ వాల్యూ నుంచి వెళ్తుంది అని అర్థం. ఓకేనా? సో సర్టెన్ వాల్యూ అంటే ఏంటండి చూద్దాం ఒకసారి. ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ అండ్ టైం గ్రాఫ్ తీసుకుందాం. డిస్ప్లేస్మెంట్ అండ్ టైం గ్రాఫ్. మనకి ఫార్ములా ఏముందమ్మా? s ఈజ్ ఈక్వల్ టు v ఇంటూ టీ కదా. డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లేస్మెంట్
ఎస్ ఫైనల్ మైనస్ ఎస్ ఇనిషియల్ అనుకోండి. ఓకేనా? ఇప్పుడు వి ఇంటూ టీ వస్తుందా లేదా? మరి ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా? ఎస్ నాట్ ప్లస్ వి ఇంటూ టీ. వి ఇంటూ టీ అలా అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ ఉంది కదా, అలా తీసుకున్నా మీకు గ్రాఫ్ వస్తుంది. ఇలా తీసుకున్న గ్రాఫ్ మీకు సేమ్ గా వస్తుంది. ఎందుకు? ఇనిషియల్ ఎంత ఉందమ్మా? ఎస్ నాట్ ఉంది. అంటే ఎస్ నాట్ అంటే ఇక్కడ ఎక్కడో ఉందనుకోండి. అప్పుడు ఎలా స్టార్ట్ అవుతుందమ్మా బాడీ అనేది? ఇనిషియల్ యూ నాట్ ఈక్వల్ టు 0 కదా, అంతేనా? యూ నాట్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇనిషియల్ నుంచి. కాబట్టి ఎలా చూపిస్తాం గ్రాఫ్? ఇదే ఇన్ ఏ గ్రాఫికల్ మెథడ్. ఓకేనా? ఇన్ ఏ గ్రాఫికల్ మెథడ్. అలా కాకుండా వెలాసిటీ టైం గ్రాఫ్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. వెలాసిటీ టైం గ్రాఫ్ ఇచ్చి నెక్స్ట్ వన్ చూడమ్మా. వెలాసిటీ టైం గ్రాఫ్ ఇచ్చి ఏం చేస్తాం? v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. ఎప్పుడైనా వెలాసిటీ టైం ఇస్తే ఫస్ట్ ఈక్వేషన్ వాడాలని చెప్పానా లేదా? ఇలా చెప్పాం కదా. వెలాసిటీ టైం గ్రాఫ్ స్టార్టింగ్ విత్ ఏంటమ్మా? ఇనిషియల్ వెలాసిటీ. ఇక్కడ ఎక్కడో ఇనిషియల్ వెలాసిటీ ఉందనుకోండి. యాక్సిలరేషన్ ఎలాగవుతుంది? యూనిఫామ్ గా అవుతుంది కాబట్టి గ్రాఫ్ ఎలా వస్తుంది? గ్రాఫికల్ రిప్రజెంటేషన్ యూనిఫామ్లీ యాక్సిలరేషన్. ఇందాక ఎలా వెళ్ళింది గ్రాఫ్? యూ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎలా వెళ్తుంది? ఇప్పుడు వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? యూ. ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి యూతో చేంజ్ అవుతుంది. ఇక్కడ యూ అంటే ఇనిషియల్ వెలాసిటీ ఎంతో కొంత వాల్యూ ఉంది, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, యాక్సిలరేట్ అవుతుంది. ఓకేనా? ఇది యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్ విత్ యూ నాట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ వన్. నెక్స్ట్ యూనిఫామ్ యాక్సిలరేటెడ్. ఓకేనా? యూనిఫామ్లీ యాక్సిలరేషన్ అయింది కదా. యూనిఫామ్ రిటార్డేషన్ చూద్దాం. యూనిఫామ్ రిటార్డేషన్ అంటే మీకు చెప్పాను ఆల్రెడీ, నెగిటివ్ యాక్సిలరేషన్ అని. అంతేనా? నెగిటివ్ యాక్సిలరేషన్. ఇప్పుడు చూడండి, డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ ఇచ్చాం. డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ మనకు ఫార్ములా ఏంటమ్మా? ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. రిటార్డేషన్ అంటే ఏంటి? నెగిటివ్ యాక్సిలరేషన్. కాబట్టి ఏం పెట్టాలి? ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ మైనస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఇది యాక్సిలరేటెడ్ బాడీ, పాజిటివ్ యాక్సిలరేషన్. ఇది నెగిటివ్ యాక్సిలరేషన్. అంతే కదా. యాక్సిలరేషన్ డిక్రీజ్ అవుతుందంటే నెగిటివ్ యాక్సిలరేషన్. దీని నుంచి ఎలా చెప్పొచ్చు అంటే చూడండి ఒకసారి. ఇప్పుడు యాక్సిలరేషన్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. డిక్రీజ్ అవుతుందంటే ఎలా చూపిస్తాం? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బాడీ స్టార్టింగ్ విత్ 0, అలాగే ఏమవుతుందమ్మా? అలా డిక్రీజ్ అవుతుందా లేదా? ఇలా చూపిస్తాం, నెగిటివ్లీ డిక్రీజ్. ఓకేనా? ఇది డిక్రీజింగ్ ఆర్డర్. అది ఇంక్రీజింగ్ ఆర్డర్ అయితే పైకి వెళ్తుందని చూపించాం కదా. ఇంక్రీజింగ్ ఎలా చూపించామా లేదా? ఇప్పుడు డిక్రీజింగ్ చూడండి. ఇది డిక్రీజింగ్ అని ఎలా చెప్తామంటే, మనం ఒక ట్యాంజెంట్ డ్రా చేస్తాం అనుకోండి. ఇది ఒక థీటాతో కంపేర్ చేస్తే ఏమవుతుందమ్మా? డిక్రీజింగ్ ఆర్డర్లోకి వెళ్తుందా లేదా? ట్యాంజెంట్ డ్రా చేస్తే డిఫరెన్షియేషన్ వాడినా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, వెలాసిటీ టైం గ్రాఫ్. మీకు చెప్పాను, వెలాసిటీ టైం గ్రాఫ్ అయితే ఏమొస్తుంది? ఏ ఫార్ములా వాడతామని చెప్పాం? v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. కాబట్టి ఇక్కడ నెగిటివ్ యాక్సిలరేషన్ కదా రిటార్డేషన్ అంటే, ఇది కదా, ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. అంతేనా? ఇప్పుడు ఏమైంది? ఇనిషియల్ వెలాసిటీ యూ నుంచి స్టార్ట్ అయింది. ఏమైంది? యాక్సిలరేషన్ డిక్రీజ్ అవుతుందా లేదా? అంటే స్లోప్ ఎలా వస్తుందమ్మా? ఎందుకు వస్తుందా లేదా? కాబట్టి ఇది ఫార్ములాని ఏమంటాం? యూనిఫామ్లీ రిటార్డేషన్. ఓకేనా? యూ నుంచి స్టార్ట్ అయ్యి కిందకి టీ కదా వచ్చేస్తుంది, T0 అనుకోండి. T0 అనుకుంటే డిక్రీజింగ్ అవుతుందా లేదా? దీన్ని ఏమంటాం? రిటార్డేషన్ అంటాం. ఏరియా కనుక్కుంటే డిస్ప్లేస్మెంట్ వస్తుంది. ఓకేనా? ఏరియా అంటే ఏ షేప్ లో ఉంది? ట్రయాంగిల్ షేప్ లో కాబట్టి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఓకేనా? ఇది రిటార్డేషన్. నెక్స్ట్, ఇది గ్రాఫ్స్ కి సంబంధించిన గ్రాఫ్స్ లో కూడా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మనం గ్రాఫ్స్ 3 గ్రాఫ్స్ డిస్కస్ చేస్తాం. డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్, వెలాసిటీ టైం గ్రాఫ్ అండ్ యాక్సిలరేషన్ టైం గ్రాఫ్. అయితే ఈ 3 గ్రాఫ్స్ డిఫరెంట్ అంటే y యాక్సిస్ చేంజ్ అవుతున్న కొద్దీ గ్రాఫ్ అనేది స్లోప్ అనేది చేంజ్ అవుతుందా లేదా? అది మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా? ఇఫ్ యూ లైక్ ద వీడియో, you can subscribe and share it. Thank you.